రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మార్కెట్ ద్వారా రైతులు పండించిన కందులను కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని, రైతులు సమీప రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని, రైతు ఉన్న గ్రామంలోనే కందులను కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా మార్కెట్ మేనేజర్ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను నంద్యాల జిల్లా మార్కెట్ జిల్లా మేనేజర్. మనకు ఈ సంవత్సరం డైరెక్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వారు కందులు కొనుగోలు చేసేందుకు జనవరి నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. సో ఈ సంవత్సరం ఖరీఫ్ లో పండించిన కందుల్ని రైతుల దగ్గర నుంచి 4,500 క్వింటాలు ఇప్పటిదాకా సేకరించడం జరిగింది. మన జిల్లాకు 9,000 టన్నులు టార్గెట్ కేటాయించారు. ఇప్పటికీ కొనుగోలు ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది. సో 4,500 టన్నులకు గాను మొత్తం అయిన 2,96,00,000 రైతు ఖాతాలో 4 రోజుల్లోపే ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల ఇంకా ఎక్కడైతే ఉందో ఇంకా రబీలో సాగు చేసిన కందులు కూడా ఇప్పుడు కోతకు వస్తున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసేదానికి ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది. సో ఇంకా ఎవరైనా సరే రైతులు తాను పండించిన కందులు గనక ఉన్నట్లయితే గనక సమీప రైతు సేవా కేంద్రంలో రిజిస్టర్ చేసుకున్నట్లయితే గనక అక్కడి నుంచి ఇమీడియట్ గా వాళ్ళ డేటా వచ్చిన తర్వాత వాళ్ళ గ్రామంలోనే కందులు కొనుగోలు చేయడం జరుగుతుంది. మనకు వ్యవసాయ శాఖ వాళ్ళు దిగుబడి వివరాలు ఒక ఎకరాకి 5 క్వింటాలు ఇవ్వడం జరిగింది. సో ఒక రైతుకి 5 క్వింటాల్ చొప్పున ఎన్ని ఎకరాలు పండించుంటే రైతులు అన్ని ఎకరాలకు సంబంధించి 10 ఎకరాలు గనక రైతులు వేసి ఉంటే గనక 10 ఎకరాల రైతుకి 50 క్వింటాలు కొనడం జరుగుతుంది. ఇంకా పెద్ద రైతులు ఉన్నట్లయితే గనక దీనికి ఎకరేజ్ లిమిట్ అన్నది లేదు. ఎంత పండించిన పంటను కూడా మొత్తం కొనుగోలు చేయడం జరుగుతుంది. నా పేరు హరినాథ్ రెడ్డి, డిఎం మార్కెట్, నంద్యాల జిల్లా.